సరే. సో నెక్స్ట్ నేచర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఇది సైన్స్ అని చెప్పాం కదా. సో ఎలా ఇది సైన్స్ అంటే, పొలిటికల్ సైన్స్ లైక్ అదర్ సైన్సెస్ హ్యాస్ అబ్సల్యూట్ అండ్ యూనివర్సల్ లాస్. సో మనం ఇక్కడ గ్లోబ్ని చూస్తున్నాం కదా, అంటే ఏంటి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కళ్ళకి ఒకే విధంగా అప్లికేబుల్ అవుతుంది. లైక్ అదర్ సైన్సెస్ హ్యాస్ అబ్సల్యూట్ అండ్ యూనివర్సల్ లాసెస్. పొలిటికల్ సైన్స్కి కూడా యూనివర్సల్ లాస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనకి యూనివర్సల్ లాస్ అంటే ఏంటి, అన్ని చోట్ల ఒకే విధంగా అప్లికేబుల్ అయ్యేవి యూనివర్సల్ లాస్ అని చెప్తాం. ఓకేనా, 2 2 4 మనం ఎక్కడికి వెళ్ళినా 2 2 4 అవుతుంది కానీ 6 అవుతుంది. సో అలా యూనివర్సల్ లాస్ అనేవి పొలిటికల్ సైన్స్లో కూడా ఉంటాయి అని చెప్పడం. నెక్స్ట్, ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ ప్రెడిక్షన్ ఇన్ పాలిటిక్స్లో ప్రెడిక్షన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రెడిక్షన్స్ అంటే ఏంటి, మనము దాన్ని ఇంకా ఊహించడం అనమాట. సో అంటే ఏంటి, ఇప్పుడు సైన్సెస్ ఉన్నాయి, సైన్సెస్లో ఇప్పుడు మనకి జరిగే ప్రతి ఎక్స్పెరిమెంట్ ఒక ప్రెడిక్షనే. సో ఆ విధంగా మనము పాలిటిక్స్లో కూడా ప్రెడిక్షన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్, ఇట్ ఈస్ స్టడీడ్ దట్ ఎక్స్పెరిమెంటేషన్ ఈజ్ పాసిబుల్ ఇన్ పాలిటిక్స్. ఇంకా ఏంటి అంటే, ఎక్స్పెరిమెంటేషన్ కూడా పాసిబుల్లే, ఇంకా ఎక్స్పెరిమెంట్స్ కూడా దీంట్లో చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఎస్ న్యాచురల్ సైన్స్ దట్ వీ కెన్ ఎక్స్పెరిమెంట్. ఇదేమి న్యాచురల్ సైన్స్ కాదు మనము ఎక్స్పెరిమెంట్ చేసేదానికి, కానీ ఇది సోషల్ సైన్స్ అయినప్పటికీ కూడా దీంట్లో ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. ఓకేనా. సో ఇది నేచర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ యాజ్ ఎ సైన్స్. ఒక పాలిటిక్స్ని ఒక సైన్స్గా చదవాలి అంటే ఇది ఒక సైన్స్ అనే చెప్పేవాళ్ళు వాదించే మాటలు అన్నమాట. ఏంటవి, ఇట్ హ్యాస్ ఎ సిస్టమాటిక్ మేనర్. ఇది చదవడానికి ఒక సిస్టమాటిక్ మేనర్లో ఉంటుంది. నెక్స్ట్, పొలిటికల్ సైన్స్ లైక్ అదర్ సైన్సెస్ హ్యాస్ అబ్సల్యూట్ అండ్ యూనివర్సల్ లాస్. ఇంకా దీనికి మిగతా సైన్సెస్ లాగే అబ్సల్యూట్ అండ్ యూనివర్సల్ లాస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, దీంట్లో ప్రొడక్షన్స్ అనేవి పాసిబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇంకేమన్నా, ఎక్స్పెరిమెంటేషన్ ఈజ్ పాసిబుల్. ఎక్స్పెరిమెంటేషన్ అనేది పాసిబుల్గా ఉంటుంది. ఓకే, ఇప్పటి వరకు మనం పొలిటికల్ సైన్స్ యాజ్ అ సైంటిఫిక్ నేచర్ అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్, పొలిటికల్ సైన్స్ హ్యాజ్ ఏ ఆర్ట్స్ నేచర్ వచ్చేటప్పటికి మీకు డిఫరెంట్గా దీన్ని చెప్పాల్సిన అవసరం అయితే లేదు. నేను ఫస్ట్ స్లైడే చూపిస్తున్నాను. వై, బికాస్ దీనికి కంప్లీట్ డిఫరెంట్ అనమాట. ఇట్ కెనాట్ బి స్టడీడ్ ఇన్ ఏ సిస్టమాటిక్ మేనర్. సో ఇది మొత్తం అన్ని కెనాట్ బి అనేవి వస్తాయి అన్నమాట. ఎందుకని, దీన్ని సిస్టమాటిక్ మేనర్లో మనం చదవలేం కాబట్టి. ఓకే, సిస్టమాటిక్ మేనర్లో మనం పొలిటికల్ సైన్స్ని చదవలేము. ఎందుకంటే వై, బికాస్ ఇట్ ఈస్ సోషల్ సైన్స్. సో ఆర్ట్స్ అనేది దీనికి భిన్నంగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్, పొలిటికల్ సైన్స్ లైక్ అదర్ సోషల్ సైన్సెస్ హ్యాస్ నాట్ అబ్సల్యూట్ అండ్ యూనివర్సల్ లాస్. దానికంటే అబ్సల్యూట్ అండ్ యూనివర్సల్ లాస్ ఏమీ ఉండవు. వై, బికాస్ ఇట్స్ సోషల్ సైన్స్. సోషల్ సైన్సెస్లో లాస్ ఏముంటాయి, ఇప్పుడు మనం చూడండి, ఎలక్షన్స్ కోడ్ వచ్చింది, దానికి కరెక్ట్గా అన్ని విధానాలు చెప్పినట్టుగా జరగాలి. సో యాజ్ బర్ ద రూల్ అక్కడ జరుగుతుందా, లేదు, అక్కడ కొంచెం మిస్బిహేవియర్స్ అవుతాయి. సో ఇక్కడ మనం చెప్పినట్టుగా లా ప్రకారం అయితే, మనం ఏవైతే లా ప్రకారం చెప్తున్నామో అవే యాజ్ రీజ్గా జరగాలన్న రూల్ అనేవి లేదు. సో పొలిటికల్ సైన్స్ కొన్నిటికి ఛాన్స్ వదులుతుంది. సో ప్రొడక్షన్స్ అనేవి ఇంపాసిబుల్. మనం మారుతున్న సొసైటీలో ప్రొడక్షన్స్ చేయటం అనేది ఇంపాసిబుల్. నెక్స్ట్, ఎక్స్పెరిమెంటేషన్, ఒక ల్యాబ్లో కూర్చోబెట్టేసి ఈ విషయాన్ని ఎక్స్పెరిమెంట్ చేయడం ఇట్స్ ఇంపాసిబుల్ అన్నమాట. సో ఇది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. నేచర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ 2 టైప్స్ అండి. ఒకటి సైన్స్ యాజ్ అ సైంటిఫిక్ నేచరు, ఒకటి ఆర్ట్స్ నేచర్. 2 రకాలు ఉన్నాయని చెప్పి శాస్త్రవేత్తలు వాదించారనమాట. సైన్స్ నేచర్ ఉన్న వాళ్ళు చెప్పింది ఇది, ఆర్ట్స్ నేచర్ ఉన్నది అని చెప్పడానికి ఏంటంటే ఇవన్నీ ఉండవు అని చెప్పడం అనమాట. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. ఇది వీటన్నిటికీ నాట్ అని చెప్పుకుంటూ వస్తే అది ఆర్ట్స్ నేచర్ అనమాట. సో మీరు ఆలోచించండి, ఇక్కడ అబ్సల్యూట్ లాస్ అనేవి మనకు పాసిబుల్ అవుతాయా? లాస్ అనేవి పాసిబుల్ అవ్వవు. ఇప్పుడు మనకి 2 2 4 బట్ మనం పాలిటిక్స్ తీసుకుంటే 2 2 6 కూడా చేసేస్తారు. మన రాజకీయ నాయకులు ఏదైనా మార్చేస్తారు. సో మనకి బుక్స్లో ఉన్నది యాజ్ డేస్గా మనకి ఇంప్లిమెంట్ అవ్వదు. సో నేచర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అనేది సైంటిఫిక్ నేచర్ కలిగి ఉంటుంది, అదేవిధంగా ఆర్ట్ నేచర్ కూడా కలిగి ఉంటుంది. బోత్ ఆర్ ఇంక్లూడెడ్ అనమాట. సో ఒకటే అని చెప్పి మనం చెప్పడానికి పాసిబుల్ లేదు. ఓకే, దిస్ ఇస్ వాట్ నేచర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్.